హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి మార్కెట్లో ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారు ప్రచురించినటువంటి రెండు పుస్తకాలు, అధ్యాపన శాస్త్రం బిఎడ్ తెలుగు బోధనాభ్యాసన శాస్త్రం 1, రెండవది తెలుగు బోధనాభ్యాసన శాస్త్రం 2 అనేటువంటి రెండు పుస్తకాలు తెలుగు మెథడాలజీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేయండి. ఇది తెలుగు అకాడమీ మరియు సంస్కృత అకాడమీ రిలీజ్ చేసినటువంటి బుక్స్ కాబట్టి ఇది త్వరలో రాబోయేటటువంటి మరి ఇటు బిఎడ్ వారికి, అలాగే టెట్ లేకపోతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మరియు పీజీటీ గురుకుల పాఠశాల స్కూల్ అసిస్టెంట్ తెలుగు వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఒకవేళ ఎస్జిటి మీరు రాస్తున్నట్టు అయితే ఇది కూడా ఒకసారి మీరు రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఇందులో ఉన్న ఒకవేళ పేపర్ సెట్టర్ కనుక తెలుగు మెథడాలజీకి ఈ బుక్స్ ఇచ్చినట్లయితే ఈ డిఎల్ఎడ్లో ఉన్నటువంటి తెలుగు పుస్తకాలతో పాటుగా మీరు వీటిని కూడా ఒకసారి ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందండి. అయితే ఇందులో విషయ సూచికలో కంటెంట్ ఏముంటుందన్నది మీకు ఒకసారి క్లుప్తంగా చెప్పేటువంటి పరిచయం అయితే నేను చేస్తాను. ఇది మీరు చూడొచ్చండి. ఇవి సంపాదకులు, తర్వాత రైటర్స్ వివరాలు కూడా ఇక్కడ ఇస్తున్నాను. విజయవాడ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు. తర్వాత వీటి ఖరీదు వచ్చి ఒకటి 152 రూపాయలు. ఇండెంట్ ఒకసారి చూసినట్లయితే విషయ సూచిక ఒకసారి చూడండి. భాష సమాజము భావనలు అడిగారు. ఇందులో భాష సమాజం భావనలు, తర్వాత భాషా విద్య, రాజ్యాంగ అధికరణలు, నిబంధనలు, సిఫార్సులు అన్నారండి. రెండవ చాప్టర్ తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష గురించి, అంటే స్వాతంత్ర్య పూర్వపు తెలుగు భాష ఎలా ఉంది, తరగతి గదిలో భాష ఎలా ఉండాలి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాష స్థితి, ప్రథమ ద్వితీయ భాషలుగా తెలుగు అనేటువంటి చాప్టర్ ఇచ్చారు. ఇక భాషాభ్యాసనం 3వ చాప్టర్ అండి. ఇది భాషా బోధన, పిల్లల భాషా సంపాదన, తాత్విక మనోవైజ్ఞానిక సామాజిక దృక్పథాలు, ఆలోచన, జ్ఞాన నిర్మాణం, ఇవన్నీ కూడా. ఇక తరువాత 4వ చాప్టర్లో వీరు అందించింది భాషా స్వరూపము, స్వభావము. ఇదంతా కూడా మీకు మెథడాలజీ సిలబస్లో చాలా క్లియర్గా ఉంది. భాషోపాధ్యాయుని సన్నద్ధత, తర్వాత భాషా వ్యాకరణము, తర్వాత భాషా మాండలికాలు, ఇవి కూడా మీకు చాలా వరకు స్కూల్ అసిస్టెంట్, పీజీటీ సిలబస్లో కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇంకొకటి 5వ చాప్టర్ చూడండి, భాషా కౌశలాల సంపాదన. ఇందులో శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము అండి. 5th చాప్టర్ వరకు కనుక చూసుకున్నట్లయితే భాషా నైపుణ్య చతుష్కము వరకు మీకు కవర్ అవుతుంది. ఇందులో మీకు సుమారు ఉన్నటువంటి పేజీలు 313 నుంచి 314 వరకు మీకు ఫస్ట్ బుక్ అండి. ఇది అంటే అధ్యాపన శాస్త్రం తెలుగు బోధన ప్రయోజన శాస్త్రం 1 అనేటువంటి బుక్లో ఇచ్చారు. ఇక రెండవ పుస్తకం వచ్చి తెలుగు బోధనాభ్యాసం శాస్త్రం పార్ట్ 2 అండి. ఇది కూడా మీకు ఇది రిలీజ్ చేసిందే తెలుగు అకాడమీ వారిది. అయితే దీని యొక్క ఖరీదు వచ్చి మీకు 155 రూపాయలు చెప్తూ ఉన్నారు. ఇందులో కంటెంట్ కూడా ఒకసారి కనుక మీరు గమనించినట్లయితే సెకండ్ బుక్లో భాషా సాహిత్యము, సౌందర్య శిల్పం ఇచ్చారండి. ఇందులో భాషా ఆలోచనలు, సృజనాత్మకత, భాషా వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు అన్నారు. రెండవ చాప్టర్లో భాషా సాహిత్యాలు, బోధనా ప్రక్రియలు. 3వది వచ్చి భాషాభ్యసనము, బోధనా ప్రణాళికలు, బోధనా సామగ్రి నిర్మాణం అనేటువంటి చాప్టర్. ఇక 4వ చాప్టర్ వచ్చి భాషా బోధన, ఆధునిక ధోరణులు, హౌ టు టీచ్ ఇది. ఇంకా 5th చాప్టర్ వచ్చి భాషాభ్యసనము, బోధనా మూల్యాంకం అనేటువంటి చాప్టర్స్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా లేటెస్ట్ బుక్ కాబట్టి మీకు పేపర్ సెక్టర్కి ఈ బుక్ అందించినా కూడా చాలా వరకు మీరు బుక్ రిఫర్ చేయడం అనేటువంటిది పనికొస్తుంది. గతంలో మీరు చాలా మెథడాలజీ బుక్స్ ఉంటాయి మీ దగ్గర. సుమారుగా మార్కెట్లో మీకు 6 నుండి 7 రకాల మెథడాలజీ బుక్స్ అందుబాటులో ఉన్నాయండి. అంటే డిఎల్ఎడ్కి సంబంధించినటువంటి 2 పుస్తకాలు తెలంగాణవి, డిఎల్ఎడ్ పార్ట్ 1, పార్ట్ 2లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానివి. ఇవి కాకుండా గతంలో బిఈడి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా గురుకుల్ మెయిన్స్ వారికి సంబంధించినటువంటి తెలుగు మెథడాలజీ తెలంగాణ వారిది కూడా మీరు పరిశీలించినట్లయితే మరింత ఉపయుక్తకరంగా ఉంటుంది. ఇక మొత్తం అంతా కలర్ ఎడిషన్ కాబట్టి మీకు లోపల కంటెంట్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీకు మొత్తం అంతా డిస్క్రిప్టివ్ మేనర్లో ఉంటుందండి బుక్ అంతా కూడాను. ప్రక్రియల మీద మీకు సమగ్రమైనటువంటి ఒక వివరాలన్నీ ఇక్కడ అందుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. మార్కెట్లో ఒకసారి మీకు కాపీస్ ఎక్కువ వేశారండి. అంటే సెకండ్ బుక్ రావడానికైతే చాలా లేట్ అయింది. ఇదిగోంటే 2025 కాపీస్, 5000 కాపీస్ ఉన్నాయి. కాబట్టి పేరొందినటువంటి ప్రముఖ
పుస్తక విక్రేతల దగ్గర మీరు వీటిని సంపాదించుకోవచ్చు. తెలుగు మెథడాలజీ వారు ఖచ్చితంగా చూడాల్సినటువంటి పుస్తకాలుగా ఈ రెండింటిని కూడా చెప్తున్నాం. త్వరలోనే రేపు మరొక వీడియో చేస్తాను. ఇటు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి మార్కెట్లో ఏ ఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, ఏ ఏ ధరల్లో దొరుకుతూ ఉన్నాయి, మెటీరియల్ అవైలబిలిటీ ఎలా ఉందన్నది మరో వీడియో చేస్తాను. నా ఈ ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నిన్నటి వీడియోను ఆదరించినటువంటి ప్రతి సబ్స్క్రైబర్కు, అలాగే కొత్తగా చూసినటువంటి ప్రతి వ్యూవర్కి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే రేపు ప్రభుత్వానికి మరొక నివేదికను పంపించేటటువంటి వీడియో కూడా చేస్తున్నాను, అది కూడా మీరు చూడండి. పీవీకే గైడెన్స్ ఖచ్చితంగా మీతో కూడా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.